హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ కొత్తగా 10th క్లాస్ అయిపోయి కాలేజ్ యొక్క లైఫ్లోకి అడుగుపెట్టినప్పుడు విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గురించి మనం మాట్లాడుతున్నామండి. అలాగే మొన్న ఏప్రిల్ 13th ఏపీ పాలసీ ఎగ్జామ్ జరిగినాయి. వాటి యొక్క రిజల్ట్స్ కూడా ఈ మే 10వ తారీఖు రావాల్సినటువంటి వాయిదా పడి 15 కానీ 14 కానీ వస్తానటువంటి గవర్నమెంట్ యొక్క సమాచారం అయితే ఉంది. దాని గురించి అయితే మనకు తెలుసు. ప్రస్తుతం మనం చెప్పినటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్లో సిఎస్సి కానీ లేకుంటే ట్రిపుల్ఈ కానీ లేకుంటే ఈసీఈ కానీ ఇటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. దీనికి తోడుగా కొత్తగా వచ్చినటువంటి ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్ యొక్క కోర్సును కూడా వారు తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న లూప్హోల్ గమనించాలి. చాలామంది ప్రస్తుతం సమాజంలో బీటెక్ చేసి యొక్క క్యాంపస్ యొక్క సెలక్షన్లో వాళ్ళకు ఎటువంటి ప్లేస్మెంట్స్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగులు ఏదైతే చాలామంది ఉన్నారు. వారి యొక్క మేజర్ డిఫాల్ట్ ఏదంటే వీళ్ళకు ఏఐ మీద అవగాహన లేకున్నటువంటి తత్వం ద్వారా వీళ్ళు ప్రస్తుత సమాజంలో ప్లేస్మెంట్స్ పొందడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, ప్రస్తుతం అభివృద్ధి చెందినటువంటి సమాజంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానికి మనం ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగని మిగతా కోర్సులు మనం పక్కన పెట్టాలి, వారికి వాల్యూ లేదా అంటే అస్సలు కాదండి. ఏ గ్రూప్కి సంబంధించి ఏ గ్రూప్కి సంబంధించి ఇంపార్టెంట్ ఆ గ్రూప్ ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదిగినా వాటికి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో లేదా గ్రౌండ్ వర్క్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్ మొత్తం ఈ మిగిలినటువంటి గ్రూప్స్ అన్నీ తయారు చేస్తాయి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలు కదా సార్, మా లైఫ్ సెట్ అయిపోతుంది, లక్షల ఉద్యోగాలు వస్తాయి, జీతాలు వస్తాయి అన్నటువంటి అపోహ అయితే ఉన్నదో అది తప్పు. ఇక్కడ మీకు మేజర్గా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే మీరు ప్రస్తుతం పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. మీరు ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి మిషన్ లెర్నింగ్ అటువంటి సబ్జెక్ట్ని అయితే మీరు గ్రూప్ని అయితే మీరు ఎంచుకోవద్దు. మీరు ఫస్ట్ చేయాల్సింది, ఒకవేళ మీరు ఏఐతో వెళ్ళాలనుకుంటే ఫస్ట్ సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇది తీసుకోండి. మీకు ఎలాగో పాలిటెక్నిక్ అనేది 3 years ఉంటుంది. ఈ 3 yearsలో మెయిన్ కంప్యూటర్ బేసిక్స్ ఏంటి, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించినటువంటి జాగ్రఫీ ఎలా ఉంటుంది, ఫండమెంటల్స్ ఎలా ఉంటాయి, గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మీకు ఈ 3 yearsలో మీకు సెట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు బీటెక్ తీసుకునేటప్పుడు అప్పుడు మీరు సిఎస్సితో అనుబంధంగా ఉన్నటువంటి ఏఐ కానీ లేదంటే ఇండివిజువల్గా ఉన్నటువంటి ఏఐ మరియు మిషన్ లెర్నింగ్ ఈ యొక్క గ్రూప్ని ఎంచుకోండి. అప్పుడు మీ లైఫ్ అనేది కరెక్ట్ మీ ఏం కొట్టాలని చూస్తున్నారో అది మీ చెంతకు వస్తుంది. అంతే తప్ప మీరు ఇప్పుడు ఏఐ తీసుకొని వెళ్ళాలనుకుంటే మటుకు చాలా పొరపాటు చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఏమాత్రం అవగాహన లేకుండా, కంప్యూటర్ పరిజ్ఞానం మీద ఏమాత్రం అవగాహన లేకుండా, దాని యొక్క విధి విధానాల మీద ఉన్నటువంటి ఏమాత్రమైన అవగాహన లేకుండా మనం డైరెక్ట్గా ఏఐని ఎంచుకోవడం అనేది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే మ్యాథ్స్లో 100కి 100 మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా మిషన్ లెర్నింగ్ ఏఐకి వెళ్తే వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు స్టూడెంట్స్. నేను మీకు అవగాహన లేదు కాబట్టి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకొని వాటిలో కొన్ని లోపాలను కూడా నేను కరెక్షన్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. జాగ్రత్త వహించండి, తొందర ఏం లేదు, ఇంకా ఆలోచించండి, 10 మందిని అడగండి. ప్రస్తుతం బీటెక్లో ఏఐ చేసి దెబ్బతిన్న వాళ్ళ లైఫ్ కూడా అడగం, మీరు తప్పులేదు. అందుకే మీకు చెప్తున్నాను, ఇది మీకు మంచి అవకాశం. పాలిటెక్నిక్ పరంగా బీటెక్ ఎలా వెళ్ళాలి అనుకున్న స్టూడెంట్స్కి అయితే మటుకు ఇది మంచి అవకాశం. మీరు ఫస్ట్ పాలిటెక్నిక్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయండి. దాని తర్వాత బీటెక్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఏఐఎంఎల్ తీసుకుంటే మీ యొక్క లైఫ్ అనేది ఉంటుంది, కరెక్ట్ వెళ్తుంది. ఓకే, ఇక్కడి వరకు నేను ఈ టాపిక్ని నేను బంద్ చేస్తున్నాను. నేను చెప్పినప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే ముఖ్యమైన పాయింట్, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ బై.